రాజ్ తరుణ్ వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా రాజ్ తరుణ్‌ని కలవాలంటూ లావణ్య ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ దగ్గరికెళ్ళింది. 'తిరగబడరా స్వామి' సినిమా ప్రెస్ మీట్ కోసం రాజ్ తరుణ్ అక్కడికొస్తే, నా రాజ్‌తో మాట్లాడనివ్వండి అంటూ లావణ్య అక్కడ కాసేపు హడావిడి చేసింది. నా భర్తతో మాల్వి ఎందుకుంటుంది? మొగుడితో సంసారం చేసినట్టు రాజ్‌తో మాల్వి కలిసి ఎందుకుంటుంది? ఎలాంటి తప్పు చేయలేదని చెప్పే మనిషి ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడు అంటూ హడావిడి చేసింది అక్కడ. అదే సమయంలో రాజ్ తరుణ్ ఈ విషయం మీద మాట్లాడాడు. లావణ్య వ్యవహారంలో నేను లీగల్‌గానే పోరాటం చేస్తాను. నేను లావణ్యకి వ్యతిరేకంగా వెళ్ళడం లేదు. నేను ఆ ఆరోపణలు చేసే వాటికి నేను లీగల్‌గా వెళ్తున్నాను. నేను ఆల్రెడీ లీగల్‌గానే ముందుకు పోతున్నాను. విషయం బయటికి రాగానే నేనే అన్ని మీడియా ఛానల్స్ ముందుకొచ్చాను. క్లారిటీ ఇచ్చాను. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నా పెళ్ళంటే చాలా భయం. జీవితంలో పెళ్లి గోలొద్దు అనుకున్నా. నాతో పాటు శేఖర్ భాష కూడా చాలా ఆధారాలు బయటపెట్టాడు. నేను 'పురుషోత్తముడు' మూవీకి ప్రమోషన్‌కి రాకపోవడానికి కారణం ఉంది. నేను కూడా మనిషినే. నాపై కావాలని నిందలు, ఆరోపణలు వచ్చినాయి. దీంతో నేను రాలేకపోయాను. ఏదైనా కూడా నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. నా 32 ఏళ్ల జీవితంలో వేలాది మంది తెలుసున్నారు. ఎవరైనా ఒక్కరొచ్చి నా మీద చెడుగా చెప్పండి. వారం 10 రోజులుగా నేను ఇంట్లోనే కూర్చొని బాధపడుతున్నాను. నేను చిన్న విషయానికి కూడా చాలా బాధపడుతుంటాను. నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు. నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. నేను ఎక్కడ బయటికి పారిపోలేదు. బయటపడి పారిపోలేదు. నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని నేను బయటికి రాలేదు. లావణ్య దగ్గర ఉన్న ఆధారాల కంటే నాతో కూడా చాలా ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు.